నమస్తే. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. పెట్రోల్ వెహికల్స్ కి బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఉపయోగించేవారు పెరుగుతున్నారు. టూ వీలర్ కంపెనీలు కూడా మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి ఈవీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అతి తక్కువ ధరకు ముఖేష్ అంబానీ జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేయనున్నారు అంటూ పలు వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజమేంతో ఈ వీడియోలో తెలుసుకుందాం. రిలయన్స్ కంపెనీ అడుగుపెట్టని రంగమే లేదంటే అతిశయోక్తి కాదు. పెట్రోల్ బంకులతో మొదలై టెలికాం నెట్వర్క్, కిరాణా మాల్స్, భూగర్భ గ్యాస్, ఎలక్ట్రానిక్స్, ఫోన్స్ ఇలా అనేక విభాగాల్లో రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్లోకి కూడా రిలయన్స్ జియో పేరుతో అడుగు పెడుతోంది. త్వరలోనే తన కంపెనీ మొదటి స్కూటర్ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ స్కూటర్ ఫీచర్స్, ధర తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవడం ఖాయం. ఇంత తక్కువ ధరకు అసలు స్కూటర్ ఎలా అమ్ముతారని అనుకుంటారు, కానీ ఆ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. జియో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇటీవల మార్కెట్కి పరిచయం చేసింది. అయితే వినియోగదారులు చేతికి వచ్చేసరికి కొంత సమయం పడుతుంది. సుమారు 2025లో ఈ స్కూటర్ లాంచ్ అవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్కూటర్ ధర, ఫీచర్స్, ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ వంటి అనేక వివరాల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ స్కూటర్ చాలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేశారు. ఇక జియో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్స్ని కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన మోటార్తో పనిచేస్తుంది. దీని లిథియం అయాన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 14,999 నుంచి 17,000 రూపాయలు మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత తక్కువ ధరకు మార్కెట్లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ని అమ్మడం లేదు. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర. ఈ స్కూటర్ యువతకు, మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ వాడేవారికి, ఆసక్తి కలిగిన కొనుగోలుదారులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కూటర్ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్ తర్వాత కొనుగోలుదారులకు ఒక నెంబర్ ఇస్తారు. దాన్ని తీసుకుని దగ్గరలోని జియో స్టోర్ నుంచి స్కూటర్ను డెలివరీ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో స్కూటర్ బుకింగ్ ప్రాసెస్ కూడా ప్రారంభమైపోయింది. కానీ డెలివరీ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 2025లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వినియోగదారుల చేతికి అందొచ్చునని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన వివరాలకు ఏసియా నెట్ జియోను సంప్రదిస్తే అది అవాస్తవమని తెలుస్తోంది. తాము ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేయడం లేదని స్పష్టం చేశారు. కాబట్టి ఇలాంటి వార్తలను చూసే ముందు, వినే ముందు ఒక్కసారి స్పష్టం చేసుకోవాల్సిందిగా అందరూ కోరుతున్నారు.